మహాశివరాత్రి పర్వదినాన్ని తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాముంచే శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున భక్తులు దేవాలయాలకు చేరుకుంటున్నారు. ఇక హైదరాబాద్ లోని సూరారం వద్ద మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్, అక్కడ భక్తుల సందడి ఏ విధంగా ఉంది? శంకరి, శివనామస్మరణతో భాగ్యనగరం అంతా కూడా మారుమోగుతుందని చెప్పవచ్చు. సో మహాశివరాత్రి సందర్భంగా ఇటు నగరంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా, శివాలయాలన్నీ కూడా భక్తులతో సందడిగా మారాయి. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సూరారం ఉమామహేశ్వరి ఆలయానికి భక్తులైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులైతే వేల సంఖ్యలో బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము సూరారంలో ఉన్నటువంటి శివాలయం దగ్గర ఉన్నాము, ఉమామహేశ్వర ఆలయంలో ఉన్నాము. మనము చూడొచ్చు, ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించే విధంగా ఇప్పటికే నిర్వాహకులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలోని ఇటు మేడ్చల్ కానివ్వండి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలోనే అతిపెద్ద, ఎంతో ప్రాచీనమైనటువంటి, ఎంతో ప్రత్యేకత ఉన్నటువంటి ఆలయంగా సూరారం ఉమామహేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. సో ఈరోజు మరి ఎంతమంది భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి నిర్వాహకులు ఉన్నారు, మదన్ గారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది. సో ఈ ఆలయానికి ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది? సో ముఖ్యంగా ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు? ముఖ్యంగా సూరారం ఎక్స్ రోడ్ శ్రీ ఉమామహేశ్వర ఆలయం గ్రేటర్ హైదరాబాద్లో ఉంది. ఈ ఆలయము పెద్ద గుట్ట మీద ఉంది. పెద్ద కొండ మీద పిడుగుబడి సొరంగం ఏర్పడ్డది. ఆ సొరంగం గుండా భక్తులు దర్శించుకుంటారు. 250 ఏళ్ల క్రితం ఈ సొరంగం ఏర్పడ్డది. కాబట్టి ఈ ఉదయం 3 గంటల నుండే మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, వివిధ జిల్లాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం గురించి వచ్చేస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి చెంది ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతూ స్వామివారి భక్తుల కోరికలు నెరవేరుస్తున్నాడు. ఈరోజు మరి లింగోద్భవ పూజ ఉంటుంది. మరి ఉదయం వరకు కూడా ఇంటర్నేషనల్ వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. చాలా సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రంతా జాగరణ చేయ భక్తులకు నిర్వర్తించడం జరుగుతుంది. ఉదయం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం వేలాది మందికి ఉపవాస చేయ భక్తులకు నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా మరి మండపం కూడా పెంచి భక్తులకు నీటి సౌకర్యం కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ వాళ్ళు మరియు మున్సిపల్ జిహెచ్ఎంసీ వాళ్ళు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి మరి అన్ని విధాల భక్తులకు సహకరిస్తున్నందుకు మేము ఆలయం తరఫున ప్రతి ఒక్కరికి, మీడియాకు మరియు అందరికీ కూడా, అధికారులకు, అనధికారులకు అందరికీ శుభాకాంక్షలు. జాగరణ సందర్భంగా ఈరోజు రాత్రి ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? ఈరోజు మళ్ళీ భరతనాట్యం ఉంటుంది, మరియు శివపురాణం ఉంటుంది. మొన్ననే 4 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు 4 రోజుల నుండి శివపురాణము మరియు భజన కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. మన ఆలయంలో ఏర్పాటు చేశారు. నిన్ననే వాళ్లకు సన్మానం చేయడం జరిగింది. ఎంతమంది భక్తులు ఈరోజు మొత్తం కూడా స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం? మరి పోలీసుల అంచనాల ప్రకారం, మరి అందరి ప్రెస్ వాళ్ళ అంచనాల ప్రకారం 1,00,000 మంది పైననే వస్తారని అంచనా ఇస్తున్నాం. వారికి తగిన భద్రత, అన్ని ఏర్పాట్లు లైన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చంటి పిల్లలకు కానీ అందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒక్కసారి చూడొచ్చు, ఏబిఎన్ స్క్రీన్లో కూడా దాదాపు ఈరోజు 1,00,000 మందికి పైగా భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వచ్చేటటువంటి భక్తులు కూడా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. చెప్పండి, ఈరోజు ముఖ్యంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? పూజా కార్యక్రమాలు ఈరోజు చాలా చక్కగా మన మదన్ గారు ఆ సందర్భంలో కూడా చాలా బాగా చేపిస్తున్నారండి. జనాలు కూడా బాగానే వస్తారు. 1,00,000 అంటే 1,00,000కు ఇంత ఇటు అటు వస్తుంటారు. మనకు ఇది పెట్టిన ఒక మంచి డెవలప్, భక్తులకు మంచి నమ్మకం. ఈ శివాలయం అంటే, శివాలయము మంచి భక్తులకు నమ్మకము. వాళ్ళ తండ్రి గారి పేరు ఓడగొట్టుకోకుండా ఈ రోజు వరకు కష్టపడి ఈ దాన్ని డెవలప్మెంట్ చేసిండ్రు. ఎవరు? మదన్ గౌడ్ గారు. ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారండి? అక్కడికి ప్రాంతం అందరూ వస్తారండి. బాలనగర్ నుండి, సికింద్రాబాద్ నుంచి కూడా కొందరు వస్తారు. ఇంకా అవుట్ నుంచి వస్తారండి. ఇక్కడ దుందిగల్ నుంచి వస్తారండి. ఇక్కడ వస్తారు. భక్తులకు మంచి సౌకర్యము. తండ్రి గారి కోరిక ప్రకారం దీన్ని ఎంత డెవలప్మెంట్ చేయాలనో అంతవరకు తీసుకొని వచ్చిండు ఆయన. మనం చూడొచ్చు, దాదాపు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయంగా ఇది పేరు పొందిందని చెప్పవచ్చు. సో చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు వచ్చినట్టు?
ఇప్పుడు భక్తులకు రానికి కింది దాకా మొత్తం లైన్స్ పెట్టి పైన క్లాత్ కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువైతున్నాయి కాబట్టి వాళ్ళకు షేడ్ ఉండేటట్టు మొత్తం క్లాత్ పెట్టి వాళ్ళకు వాటర్ సప్లై, ఒక మెడికల్ ఫెసిలిటీస్ గిట ఉన్నాయి. జిహెచ్ఎంసీ నుంచి ఒక క్యాంప్ ఏర్పాటు చేసారు. పోలీస్ బందోబస్తు, మనకు బౌన్సర్స్ గిట ఉన్నారు. మనం చూడొచ్చు దాదాపు క్యూ లైన్లు కూడా మొత్తం కూడా ఆలయం నలువైపులు ఉన్నటువంటి క్యూ లైన్లు అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. క్యూ లైన్లో కూడా దాదాపు భక్తులైతే వేల సంఖ్యలో బారులు తీరాలని చెప్పవచ్చు. ఈరోజు రాత్రి వరకు దాదాపు 1,00,000 మందికి పైగానే భక్తులు ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుంటారని కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు దేవస్థాన కమిటీ వారు మరియు మా చైర్మన్ గారు ఈ చుట్టుపక్కల అన్ని శివాలయానికన్నా పెద్దది ఈ శివాలయం. మాకు చక్కగా ఏర్పాట్లు అన్నీ చేశారు. మా జిహెచ్ఎంసీ తరపు నుండి మెడికల్ క్యాంప్ కూడా పెట్టాం. అదేవిధంగా లైను, క్యూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాగా లైన్ గిన ఏర్పాటు బాగా చేశారు. వాటర్ సప్లై గిన బాగా చేశారు. మాకు ఈ చుట్టుపక్కల అన్ని టెంపుల్స్ కన్నా చాలా పాతది కాబట్టి మాకు ఇప్పుడున్న సదుపాయానికి ఇంకా కూడా మా చైర్మన్ గారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఇంకా మాకు డెవలప్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఈ సేవ అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ కమిటీ వారికి కూడా ధన్యవాదాలు. మనము చూడొచ్చు ప్రస్తుతం అయితే వచ్చేటటువంటి భక్తులు అయితే వేల సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే మేడ్చల్ కానివ్వండి, ఇటు రంగారెడ్డి జిల్లాలో ఎంతో ప్రత్యేకత ఉన్నటువంటి ఆలయం, ఎంతో పురాతనమైనటువంటి ఆలయంగా కూడా చెప్పొచ్చు. సో ఇలాంటి ఆలయానికి భక్తులైతే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి. సో మనం కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఏదైతే క్యూ లైన్స్ ఎక్కడ కూడా దాదాపు భక్తులు కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా ఇటు భక్తులు ప్రత్యేక పూజలతో తెల్లవారుజామున నుంచి కూడా పూర్తిగా బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు కీసరగుట్ట ఆలయం దగ్గర కూడా భక్తుల సంఖ్య విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు భాగ్యనగర వ్యాప్తంగా అంతా కూడా హరహర మహాదేవ శంభో శంకర శివనామస్మరణతో అంతా కూడా మారుమోగుతుందని చెప్పవచ్చు. ఇటు మహాశివరాత్రి సందర్భంగా నగరంలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు అంతా కూడా ఒక సందడి వాతావరణం, ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే వెలుగుతుందని చెప్పవచ్చు.